హలో గైస్, వెల్కమ్ టు శోభా నాయుడు ఛానల్. ఈరోజు అయితే ఏపీ టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ అన్నవి 3వ తారీఖు 12వ నెల అయితే రిలీజ్ అయ్యాయి. ఎగ్జామ్స్ వచ్చేసరికి 10వ తారీఖు డిసెంబర్ నుంచి అయితే ఎగ్జామ్స్ అన్నవి అయితే కండక్ట్ చేస్తున్నారు. లింక్ అన్నది టోటల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఈరోజు చూసినట్టయితే ఏపీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అంటే టెట్ నోటిఫికేషన్ అసలు ఎప్పుడు రిలీజ్ చేశారంటే 24/10/2025 రిలీజ్ చేశారు. దీని పేమెంట్ ప్రాసెస్ అంతా 24 అక్టోబర్లో స్టార్ట్ అయింది. 23 నవంబర్కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఆన్లైన్ సబ్మిషన్ కూడా 24/10/2025 నుంచి 23/11/2024 వరకు అయితే ఉందన్నమాట. అదే కంప్లీట్ అయింది. ఆన్లైన్ మోక్ టెస్ట్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. అప్పుడు 25/11/2025 అనేది. ఇప్పుడైతే అదే డిసెంబర్ మంత్లోకి వచ్చేసరికి చూసినట్లయితే 3rd నుంచి అయితే ఏపీ టెట్ హాల్ టికెట్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. మీరు చూసినట్టయితే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చినట్టయితే చూసినట్టయితే మీరు 10వ తారీఖు 12వ నెల 2025 నుంచి 2 సెషన్లో అనమాట. మార్నింగ్ సెషన్ వచ్చేసరికి 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ షెడ్యూల్ అన్నది ఇచ్చారు. మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే సెషన్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. కీ వచ్చేసరికి మీరు కీ వచ్చేసి ఇందులో ఎగ్జామ్ అన్నది 10వ తారీఖు నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ అనేది 2వ తారీఖు 1వ నెల 2026లో అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. రిసీవింగ్ అబ్జెక్షన్ ఆఫ్ ఆన్ ఇనీషియల్ కీ 2వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తున్నారు. 9వ తారీఖు వరకు అనమాట. అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్ వైజ్గా అనుకుంటున్నాను నేనైతే. రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ అనమాట. ఫైనల్కి వచ్చేసరికి 13వ తారీఖు 1వ నెల 2026లో అయితే రిలీజ్ చేస్తున్నారనమాట ఫైనల్కి. దాని తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి 19వ తారీఖు 1వ నెల 2026లో అయితే ఫైనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే టెట్ ఎగ్జామ్ 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కదా, దాని షెడ్యూల్ అయితే చూద్దాం. 10వ తారీఖున 12వ నెల 2025, అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఇందాకైతే, మార్నింగ్ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్ అనేసి. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి పేపర్ 2 తెలుగు లాంగ్వేజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అదే 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి సెకండ్ షిఫ్ట్లో పేపర్ 2 తెలుగు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 11వ తారీఖు 12వ నెల నెక్స్ట్ డే అయితే మార్నింగ్ షిఫ్ట్లోనే ఇది చూడండి, పేపర్ 2 అన్ని లాంగ్వేజ్లు హిందీ, ఒరియా, సాంస్క్రిట్, తమిళ్, కన్నడ, ఉర్దూ అయితే కండక్ట్ చేస్తున్నారు 11వ తారీఖు. 11వ తారీఖు మధ్యాహ్నం వచ్చేసరికి పేపర్ 1 ఏ తెలుగులో అయితే కండక్ట్ చేస్తున్నారు. 12వ తారీఖు 12వ నెల చూసినట్టయితే ఫస్ట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్లోనే తెలుగు ఎగ్జామ్ అది కండక్ట్ చేస్తున్నారు. 12వ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్లో చూసుకుంటే తెలుగు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 13వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ 1 ఏ వచ్చేసరికి అన్ని పేపర్ 1 అనమాట. తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్, ఉర్దూ అయితే కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్స్ అన్నవి. 13వ తారీఖు చూసినట్టయితే మధ్యాహ్నం పేపర్ 1 తెలుగు అయితే కండక్ట్ చేస్తున్నారు. 14వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ తెలుగు ఎగ్జామ్ పేపర్ 1 అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. 14వ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్ చూసినట్టయితే తెలుగు ఎగ్జామ్ పేపర్ 1 ఏ కండక్ట్ చేస్తారు. 15వ తారీఖు చూసినట్టయితే మార్నింగ్ షిఫ్ట్ పేపర్ 1 ఏ తెలుగు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 15వ తారీఖు 12వ నెల 2025 మధ్యాహ్నం షిఫ్ట్ అయితే పేపర్ 1B తెలుగు, ఉర్దూ, కన్నడ, హిందీ అయితే కండక్ట్ చేస్తారనమాట. 16వ తారీఖు చూసినట్టయితే మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ 2 ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 16వ తారీఖు పేపర్ 2B ఎగ్జామ్ అయితే తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్, ఉర్దూ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. 17వ తారీఖు చూసినట్టయితే మార్నింగ్ స్లాట్లో పేపర్ 2 సోషల్ తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు మీడియం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. 17వ తారీఖు మధ్యాహ్నం షిఫ్ట్ చూసినట్టయితే సోషల్ అది కూడా. దాని తర్వాత 18వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ చూసినట్టయితే సోషల్ తెలుగు లాంగ్వేజ్లో అనమాట, తెలుగు మీడియం వాళ్ళకి సోషల్, హిందీ. మీరు చూసినట్టయితే చూడండి, సోషల్ అన్నదే
చూడండి ఏ లాంగ్వేజ్ తెలుగులో సోషల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. హిందీ లాంగ్వేజ్లో కూడా, కన్నడ లాంగ్వేజ్లో, తమిళ్, ఉర్దూలో కూడా సోషల్ ఎగ్జామ్ అయితే 18వ తారీఖు అయితే ఉంటుందన్నమాట. 18వ తారీఖు చూసినట్టయితే మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్లోకి వచ్చేసరికి సోషల్ తెలుగు మీడియం అనమాట. 19వ తారీఖు 12 నెల మార్నింగ్ స్లాట్లో చూసినట్టయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం వాళ్ళకి కండక్ట్ చేస్తారనమాట. 19వ తారీఖు చూసినట్టయితే మధ్యాహ్నం షిఫ్ట్ ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ తెలుగు మీడియం వాళ్ళకి. 20వ తారీఖు కూడా సేమ్ అదనమాట. 21 చూసినట్టయితే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ తెలుగు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. 21వ తారీఖు మధ్యాహ్నం స్లాట్ చూసుకున్నట్టయితే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ చూసినట్టయితే మ్యాథ్స్ అండ్ సైన్స్లో తెలుగు మీడియం తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, కన్నడ, ఒరియా, తమిళ్ ఇవన్నీ అయితే కండక్ట్ చేస్తారు. మీరు చూసినట్టయితే మనకు వచ్చిన హాల్ టికెట్లో అయితే కంపల్సరీగా ఈ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూసినట్టయితే క్యాండిడేట్ మొత్తం అంటే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎట్లా అయితే నేమ్ ఉంటుందో అలా క్యాండిడేట్ పూర్తి నేము, ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఉండాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత కేటగిరీ, ఏ కేటగిరీ అన్నది దాని మీద ఉంటుంది అనమాట. దాని తర్వాత జెండర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్, క్యాండిడేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట హాల్ టికెట్లో మీరు చెక్ చేసుకున్నట్లే. మీరు చూసినట్టయితే ఏ డాక్యుమెంట్స్ అన్నవి టెట్ ఎగ్జామ్ రోజు మనకి ఏ డాక్యుమెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి కంపల్సరీగా తీసుకెళ్ళాలి అంటే హాల్ టికెట్ కాపీ అన్నది, టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ కాపీ అన్నది, వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అన్నది ఒకటి తీసుకెళ్ళాలి. అందులో ఆధార్ కార్డు, ఓటర్ అయితే ఓటర్ కార్డు, అంటే ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏ ఉంటే అవి తీసుకెళ్ళొచ్చు అనమాట. మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అయితే దాని తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే రెండు తీసుకెళ్ళాలన్నమాట. అప్లికేషన్ వచ్చేసరికి 2 కాపీలు, బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ తీసుకెళ్ళొచ్చు అనమాట. ఆప్షనల్ అనమాట అవి. దాని తర్వాత ఏవి అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకెళ్ళకూడదంటే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ఇవేవి స్మార్ట్ వాచ్, డిజిటల్ వాచ్, దాని తర్వాత క్యాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ డివైస్ ఏవి ఎగ్జామ్ సెంటర్కి అని లోపల అలౌ చేయరనమాట. బుక్స్, నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్స్, బ్యాగ్స్, పౌచెస్, బ్లూటూత్ డివైసెస్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయరన్నమాట.